మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్న గొడవ గురించి మీలో ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలిసి ఉంటుంది. అయితే ఈ గొడవ ఎందుకు జరిగింది అనే విషయం పైన ఒక్కో మీడియా ఛానల్ వాళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు. అసలు మంచు ఫ్యామిలీలో గొడవ ఎలా మొదలైంది, ఇప్పుడు ఎవరు ఏమంటున్నారు, ఎవరు ఎవరిపైన దాడి చేశారు అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటూ చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి వీడియోలు చెయ్యం, ఇది కంప్లీట్గా ఫ్యామిలీ మ్యాటర్. కానీ ఈ గొడవ ఇప్పుడు మీడియాకు ఎక్కి పబ్లిక్ అయిపోయింది. అండ్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఈ విషయంలో క్లారిటీ కోసం అడుగుతున్నారు. కాబట్టి ఈ మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవ గురించి క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ అందరికీ ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో నేను ఎవరిది తప్పు, ఎవరు రైటు, ఎవరు రాంగ్ అని చెప్పట్లేదు. కేవలం ఇప్పటి వరకు జరిగిన విషయాల్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని బేస్ చేసుకొని ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనే విషయాన్ని మీరు డిసైడ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం మ్యాటర్ మీకు అర్థం కావాలంటే ముందు మంచు ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారో మీరు తెలుసుకోవాలి. మోహన్ బాబు గారి నుంచి మొదలు పెడదాం. మోహన్ బాబు గారికి 2 భార్యలు. మొదటి భార్య పేరు విద్యాదేవి. ఈమెకు 2 పిల్లలు. వాళ్ళే మంచు లక్ష్మి అండ్ మంచు విష్ణు. మంచు లక్ష్మి భర్త పేరు శ్రీనివాసన్ అండ్ వీళ్లకు ఒక కుమార్తె. వీళ్లకు ఈ గొడవకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మంచు లక్ష్మి గారి ఫ్యామిలీని కాస్త పక్కకు పెట్టేద్దాం. ఇక మంచు విష్ణు గారి భార్య పేరు వెరోనిక. వీళ్లకు 4 పిల్లలు. మోహన్ బాబు గారి మొదటి భార్య విద్యాదేవి గారు మరణించడంతో ఆమె చెల్లెలైన నిర్మలాదేవి గారిని మోహన్ బాబు గారు 2వ పెళ్లి చేసుకున్నారు. 2వ భార్య నిర్మలాదేవి గారికి పుట్టిన అబ్బాయి ఈ మంచు మనోజ్. ఇంట్లో అందరికన్నా చిన్నవాడు. మంచు మనోజ్ గారి భార్య పేరు మౌనిక. వీళ్లకు రీసెంట్గానే ఒక పాప పుట్టింది. ఆమెకు 7 నెలలు. ఇది కంప్లీట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ. ఇక గొడవ ఎలా మొదలైందో తెలుసుకుందాం. నిజానికి 2-3 రోజుల నుంచే మోహన్ బాబు గారికి అండ్ ఆయన చిన్న కుమారుడైన మంచు మనోజ్కి మధ్య విభేదాలు ఉన్నాయని, గొడవలు జరుగుతున్నాయని న్యూస్లు వస్తున్నాయి. దాని గురించి చాలా మీడియా ఛానల్స్ ఆర్టికల్స్ని కూడా పబ్లిష్ చేశాయి. కానీ ఇదంతా కూడా వాళ్ళు తీసుకురాబోతున్న కొత్త మూవీ ప్రమోషన్లో పార్ట్ అని చాలామంది అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వీళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ గురించి న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఒక ప్రాంక్ అన్నట్టుగా మంచు ఫ్యామిలీ కన్ఫర్మ్ చేసింది. బహుశా ఈసారి కూడా అలాగే అయి ఉండొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ రాను ఇది ఒక సీరియస్ గొడవ అనే విషయం కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 9 సోమవారం రోజున మోహన్ బాబు గారు రాచకొండ పోలీస్ కమిషనర్కి తన చిన్న కొడుకు అయిన మంచు మనోజ్ ద్వారా తనకు ప్రాణహాని ఉందని ఒక కంప్లైంట్ని ఫైల్ చేశారు. ఆ కంప్లైంట్లో ఆయన చెప్పింది ఏమిటంటే 78 ఏళ్ల వయసున్న తనకు తన కుమారుడు మంచు మనోజ్ అండ్ అతని భార్య మౌనిక ద్వారా ప్రాణహాని ఉంది. అలాగే ఆయన్ని భయపెట్టి తను ప్రజెంట్ ఉంటున్న ఇంటిని ఆక్రమించాలని వాళ్ళు చూస్తున్నట్టుగా కంప్లైంట్లో రాశారు. అలాగే మోహన్ బాబు గారు ఆ కంప్లైంట్లో చెప్పిన విషయం ఏమిటంటే, నా చిన్న కుమారుడు మనోజ్ గతంలో ఇల్లు వదిలి వెళ్ళి 4 నెలల కిందటే తిరిగి వచ్చాడు. డిసెంబర్ 8న మంచు మనోజ్ కొందరు వ్యక్తులతో కలిసి ఇంటికి వచ్చి ఇంట్లో గొడవ క్రియేట్ చేసి తన 7 నెలల కుమార్తెను ఇంట్లో ఉన్న ఆయాల వద్ద వదిలేసి భార్యాభర్తలిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి రాత్రి 9 గంటలకు వచ్చారు. ఆ సమయంలో నేను నిద్రపోయాను. నెక్స్ట్ డే మనోజ్కు సంబంధించిన ఒక 30 మంది వ్యక్తులు అక్రమంగా నా ఇంట్లోకి వచ్చి పర్మిషన్ లేనిదే ఇంట్లోకి రావడానికి వీల్లేదంటూ నన్నే బెదిరిస్తున్నారు. నా కొడుకు మంచు మనోజ్ అండ్ అతని భార్య మౌనిక అక్రమంగా నా ఇంటిని ఆక్రమించుకుందామని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి నా ఆస్తిని, నా ఇంటిని, నా విలువైన వస్తువుల్ని కాపాడండి. మంచు మనోజ్ పైన, అతని భార్య మౌనిక పైన అండ్ అతనితో వచ్చిన కొంతమంది పైన తగిన చర్యలు తీసుకోండి అంటూ మోహన్ బాబు గారు రాచకొండ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇదంతా కూడా మోహన్ బాబు గారి వర్షన్. అయితే మంచు మనోజ్ గారు కూడా తన సైడ్ నుంచి జరిగిన విషయాన్ని చెప్పారు. ఇక్కడ గొడవ జరిగింది మోహన్ బాబు గారికి అండ్ మంచు మనోజ్ గారికి మధ్య. కాబట్టి ఇప్పటి వరకు మనం మోహన్ బాబు గారు కంప్లైంట్లో ఏం చెప్పారో తెలుసుకున్నాం. ఇప్పుడు స్వయంగా మంచు మనోజ్ గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. మోహన్ బాబు గారు మంచు మనోజ్ పైన పోలీస్ కంప్లైంట్ చేసిన ముందు రోజు అంటే ఆదివారం 8వ తేదీ సాయంత్రం సమయంలో మంచు మనోజ్ బంజారా హిల్స్లోని ఒక హాస్పిటల్కి వచ్చారు. ఆ సమయంలో మంచు మనోజ్ కుంటూ వచ్చాడు. బహుశా అతనిపైన అప్పటికే దాడి జరిగి ఉంటుంది.
మంచు మనోజ్ కుంటూ హాస్పిటల్లోకి వెళ్తుంటే అతనికి ఇంకో వ్యక్తి హెల్ప్ చేస్తున్నాడు. అండ్ మనోజ్తో పాటు తన భార్య మౌనిక కూడా ఉన్నారు. మంచు మనోజ్ పైన ఎవరో దాడి చేశారు కాబట్టి దీన్ని ఒక లీగల్ ఇష్యూగా కన్సిడర్ చేసి డాక్టర్లు మంచు మనోజ్ వెన్నుమూక పొట్ట భాగంలో సిటీ స్కాన్ చేసి అతని వెన్నుమూక ఎడమ తొడ భాగంలో గాయాలున్నట్టుగా మెడికో లీగల్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఈ రిపోర్ట్ని మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే మోహన్ బాబు గారు పోలీసులకు కంప్లైంట్ చేసిన అదే రోజు మంచు మనోజ్ కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ని చేశాడు. అందులో అతను చెప్పింది ఏమిటంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపైన దాడి చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది కాబట్టి తమని కాపాడమని పోలీసులకు రిక్వెస్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఈ మంచు మనోజ్ మోహన్ బాబు గారి పైన కానీ అతని కుటుంబంలోని ఇతర వ్యక్తులపైన కానీ కంప్లైంట్ చేయలేదు. అతను చాలా క్లియర్గా చెప్పింది ఏమిటంటే తను ఇంట్లో ఉండగా ఒక 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తనపైన దాడి చేశారు. అతను వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే అంత పెద్ద ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు సీసీటీవీ కెమెరాస్లో అవన్నీ క్యాప్చర్ అవుతాయి. కానీ ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్లను కిరణ్ రెడ్డి అండ్ విజయ్ రెడ్డి అనే 2 వ్యక్తులు తీసుకెళ్లిపోయారు. ఆ ఫోటేజ్ని లేకుండా చేశారు. కాబట్టి ఈ విషయం పైన ఇన్వెస్టిగేషన్ చేయండి అని పోలీసులకు రిక్వెస్ట్ చేశాడు. ఇవి ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. మోహన్ బాబు గారేమో మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు. మంచు మనోజ్ ఏమో ఎవరో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటికి వచ్చి నా పైన దాడి చేశారు అని చెప్తున్నారు. ఇక వీళ్ళలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మనకు తెలియదు. ఆ విషయాన్ని డిసైడ్ చేయడానికి చట్టం, కోర్టు, న్యాయ వ్యవస్థ ఉంది. ఆ విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. అయితే ఈ గొడవ అంతా ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్న కారణాలేంటి అనే విషయానికి వస్తే దీనిపై మంచు మనోజ్ గారు కొద్ది ఇన్ఫర్మేషన్ని మీడియాకి రివీల్ చేశారు. అతను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. మనం ఇందాక తెలుసుకున్నాం, మోహన్ బాబు గారు డైరెక్ట్గా మంచు మనోజ్ పైన పోలీస్ కంప్లైంట్ చేశారు. కానీ మంచు మనోజ్ మోహన్ బాబు గారి ఏ ఫ్యామిలీ మెంబర్ పైన కేసు వేయలేదు. కానీ మోహన్ బాబు గారు వేసిన పోలీస్ కంప్లైంట్కి రెస్పాండ్ అవుతూ ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మంత్రుల్ని ట్యాగ్ చేస్తూ ఈ విధంగా చెప్పారు. నా పైన, నా భార్య మౌనిక పైన మోహన్ బాబు గారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా పేరును చెడగొట్టేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం గొడవలో నా 7 నెలల చిన్న పాపను కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా దారుణం. అలాగే ఇందాక మోహన్ బాబు గారు మనోజ్ పై ఇచ్చిన పోలీస్ కంప్లైంట్లో ఇలా రాశారు, మంచు మనోజ్ కేవలం 4 నెలల క్రితమే నా ఇంటికి వచ్చాడు, అప్పటి నుంచే ఇక్కడ ఉంటున్నాడు అని. కానీ ఇక్కడ మనోజ్ చెప్పేది ఏమిటంటే మంచు విష్ణు దుబాయ్కి వెళ్ళిపోవడంతో నా తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారు. అందుకని మోహన్ బాబు గారు అండ్ అతని శ్రేయోభిలాషులు కోరడంతోనే సంవత్సరం కింద నేను ప్రజెంట్ మోహన్ బాబు గారు ఉంటున్న ఇంటికి షిఫ్ట్ అయ్యాను. అలాంటిది నేను కేవలం 4 నెలల క్రితమే ఈ ఇంటికి వచ్చాను అని చెప్పడం అబద్ధం. మీరు కావాలంటే నా ఫోన్ సిగ్నల్ లొకేషన్స్ని ట్రేస్ చేసి చెక్ చేయండి, దాంతో మీకు పక్కా ప్రూఫ్స్ దొరుకుతాయని చెప్పాడు. అలాగే ఇతను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మంత్రుల్ని ట్యాగ్ చేసి చెప్పేది ఏమిటంటే మోహన్ బాబు గారి ఇంట్లో నా పైన దాడి జరిగినప్పుడు సీసీటీవీలో అది క్యాప్చర్ అయింది. కానీ ఇప్పుడు ఆ ఫోటేజ్ మిస్ అయింది, దాన్ని ఎవరో తొలగించారు. ఆ విషయం పైన కూడా విచారణ చెయ్యండి. ఇంటి పెద్ద కొడుకు మంచు విష్ణు మనుషులైన విజయ్ రెడ్డి అండ్ కిరణ్ రెడ్డిలే సీసీటీవీ ఫోటేజ్ని మాయం చేశారా? సీసీటీవీ ఫోటేజ్ని మాయం చేశారు అంటే వీళ్ళు ఏం దాచే ప్రయత్నం చేస్తున్నారు? అండ్ చాలామంది నేను ఆస్తిని అడుగుతున్నాను అని చెప్తున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదు. నేను ఏ ఆస్తిని అడగడం లేదు అని మంచు మనోజ్ చాలా క్లియర్గా చెప్పారు. అయితే మంచు మనోజ్ గారు ఇక్కడ పాత గొడవల్ని కూడా కాస్త బయటకు తీసుకొచ్చారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మోహన్ బాబు గారికి సొంతంగా ఒక యూనివర్సిటీ ఉంది, అదే మోహన్ బాబు యూనివర్సిటీ. అయితే ఈ యూనివర్సిటీ మొత్తాన్ని మంచు విష్ణు చూసుకుంటున్నారు. ఇక్కడ మంచు మనోజ్ చెప్పేది ఏమిటంటే ఈ ఎంబీయూ యూనివర్సిటీ విద్యార్థుల్ని అలాగే వ్యాపారుల్ని విష్ణు అండ్ అతని అనుచరుడైన వినయ్ మహేశ్వరి దోచుకుంటున్నారు. ఆ విషయంలో నేను విద్యార్థులకు వ్యాపారులకు సపోర్ట్గా నిలబడ్డాను. ఆ యూనివర్సిటీలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ స్టేట్ అఫీషియల్స్ నన్ను ఆధారాల్ని చూపించమంటే నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు.
ఇక్కడ మంచు మనోజ్ గారు చెప్తుంది ఏమిటంటే మంచు విష్ణు అండ్ అతని అనుచరులు ఎంబీయూ యూనివర్సిటీ విద్యార్థుల్ని అలాగే కొంతమంది వ్యాపారుల్ని దోచుకుంటున్నారు. దానికి నేను అడ్డుగా ఉన్నాను కాబట్టే వీళ్ళు నాతో ఇప్పుడు గొడవ చేస్తున్నారు అని. ఇప్పటి వరకు మనం మోహన్ బాబు గారు ఏం చెప్పారు, మంచు మనోజ్ గారు ఏం చెప్పారో తెలుసుకున్నాం. ఇక మంచు విష్ణు గారి విషయానికి వస్తే ఈ గొడవలో ఇప్పటి వరకు ఆయన ఎంటర్ కాలేదు, ఎందుకంటే ఆయన దుబాయ్లో ఉన్నారు. అయితే ఈ గొడవ గురించి తెలిసి అతను వెంటనే ఇండియాకు వచ్చేసాడు. మీడియా అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం, మేమే సాల్వ్ చేసుకుంటామని చెప్పేశారు. ఇది ఇప్పటి వరకు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిన గొడవకు సంబంధించిన అప్డేట్స్. ఈ విషయంలో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ డిఫరెంట్ న్యూస్ ఆర్టికల్స్ నుంచి సేకరించినవి. నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం ఇష్యూ గురించి విన్నాక ఈ గొడవ గురించి మీరేమనుకుంటున్నారు? మంచు మనోజ్ పైన దాడి చేసిన వ్యక్తులు ఎవరై ఉండవచ్చు? నిజంగానే మంచు మనోజ్ అండ్ అతని భార్య మోహన్ బాబు గారిని బెదిరించి ఉంటారా? వాళ్ళు నిజంగానే ఆ ఇంటిని లాక్కునే ప్రయత్నం చేస్తుండవచ్చా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.